మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మేధా తుఫాను ప్రభావంతో అయితే మాత్రం ఏలేరు రిజర్వాయర్ నుంచి 5,000 క్యూసెక్ల నీటిని అయితే విడుదల చేశారు. ఇప్పుడు ఈ ఈ ప్రాంతం నుంచి కూడా ఈ నీరైతే వేగంగా వెళ్తున్న పరిస్థితి. అంటే ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అయితే దీనికి ఇంకా కూడా అవుట్ఫ్లో పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్న ఆ తరుణంలో అధికారులు అయితే ఇప్పటికీ అలర్ట్ అయ్యారు. ఇప్పుడు ప్రధానంగా మనం ఏలాశ్రం నగర పంచాయతీ పరిధిలో ఉన్న ఒక కలవట్టుపై అయితే ఉన్నాము. ఇది గతం 2021 వరదల సమయంలో అయితే మాత్రం ఈ కాజు అయితే ఏదైతే కలవట్టు ఉందో మనం చూస్తున్న ఈ కలవట్టు మొత్తం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. ఈ బ్రిడ్జ్ అయితే మాత్రం ఇది అప్పనపాలెం గ్రామానికి వెళ్ళే రహదారి. ప్రధానంగా అంటే వరదల సమయంలో ఈ రహదారిని పూర్తిగా కూడా రాకపోకలు నిలిపివేస్తున్న పరిస్థితి. అలాగే ఇక్కడ సమీపంలో శివాలయం కూడా ఉంది. ఈ శివాలయంలో కార్తీక మాసం నేపథ్యంలో ఇక్కడ భక్తులు వందలాదిగా తరలి వచ్చి మనం చూస్తున్న ఏలేరు రిజర్వాయర్లోనే ఈ కాలంలోనైతే మాత్రం స్నానాలు ఆచరించి పుణ్యస్నానాలు ఆచరించి ఆ భగవంతుని దర్శించుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రస్తుతం ఈ మతా తుఫాను నేపథ్యంలో అధికారులు ఎటువంటి అలర్ట్లు జారీ చేశారు, ఎటువంటి ప్రత్యేకమైన చర్యలు చేపడతారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏలేశ్వరం నగర కమిషనర్ సూర్యప్రకాశ్ ఉన్నారు. ఒకసారి ఈ వాగుపై అంటే ఇక్కడ జనాల్ని ఏ విధంగా కంట్రోల్ చేసే చర్యలు చేపడుతున్నారు, ఏ విధంగా ఈ తుఫాను ప్రభావం ఉంది, ఎన్ని వేల క్యూసిక్లు నీరు అయితే రిలీజ్ చేశారనే విషయాన్ని అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇప్పటికీ ఎటువంటి ఏర్పాట్లు చేశారంటే మెదా తుఫాను చాలా భారీగా వచ్చే అవకాశం ఉంది. గంటకి 80 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఏలేరు రిజర్వాయర్కి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది. దీని మీద మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? మోంతా తుఫాను నేపథ్యంలో దీనికి జనాలకి ఏ విధమైన ఇబ్బంది జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టమని చెప్పి కలెక్టర్ గారి దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి మాకు ముందస్తుగానే ఒక చెక్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఫాలో అవ్వమని చెప్పారు. అదేవిధంగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారితో, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో సమన్వయం చేసుకుంటూ ఇక్కడ ప్రికాషన్స్ అన్ని ముందస్తు చర్యలు అన్నీ కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఏలేశ్వరం నుంచి అప్పనపాలానికి కనెక్ట్ చేస్తుందండి ఈ బ్రిడ్జ్ మనకి ఇది పాడైంది. ఇక్కడ ఇన్ఫ్లో అవుట్ఫ్లో అనేది పెరగడం వల్ల ఇక్కడ బ్రిడ్జ్ నుంచి రాకపోకలు అనేది ఆఫ్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలు వాళ్ళ సేఫ్టీ దృష్ట్యా ఈ బ్రిడ్జ్ మీద రాకపోకలు అనేది నిషేధించడం జరిగిందండి. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు మీరు చూస్తున్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో ఈ రాకపోకలు అనేది జరగకుండా ప్రజలను అవేర్నెస్ చేసుకుంటూ రాకపోకలు చేయకుండా చూసుకోవడం జరిగిందండి. అదేవిధంగా 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా సరే కంట్రోల్ రూమ్కి ప్రజల నుంచి మాకు సమాచారం వస్తుంది. అదేవిధంగా మేము ఫీల్డ్లో కూడా 24/7 టీంల కింద చేసుకుని చూసుకుంటున్నామండి. మేము చూస్తున్నాము. అదేవిధంగా కంట్రోల్ రూమ్కి ఏమైనా సమాచారం రాగానే మేము వెంటనే అలర్ట్ అవుతున్నామండి. అదేవిధంగా ఇక్కడ కార్తీక మాసం దృష్ట్యా భక్తులందరూ కూడా ఇక్కడ స్నానాలు చేయడానికి వస్తూ ఉంటారు. నిన్న సోమవారం నుంచి కూడా మేము ఇక్కడ డ్యూటీలు వేసుకుని జనాల్ని స్థానాలకి రేవులోకి దిగకుండా మేము ముందస్తుగానే వాళ్ళకి చెప్పడం, అలాగే ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్ చేసి ఇక్కడే ఉండి మేము జనాలను ఎవరిని కూడా లోపలికి దిగకుండా చేయడం జరిగిందండి. ఇది మాకు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఈ ప్రికాషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటామండి. ఓకే, అయితే ప్రధానంగా ఈ అప్పనపాలెం బ్రిడ్జ్ అయితే మాత్రం గతంలో వచ్చిన అవుట్ఫ్లో ఎక్కువగా ఉన్న రిజర్వాయర్ వచ్చిన వాటర్ ప్రభావంతో అయితే మాత్రం ఇది బ్రిడ్జ్ కొట్టుకుపోవడం జరిగిందని, అంటే ఏ క్షణమైనా వరద మరింత ఎక్కువైతే మాత్రం ఆ వరద నీరు భారీగా ఏలేరు రిజర్వాయర్లో చేరడంతో అవుట్ఫ్లో ఎక్కువ పెరిగే అవకాశం ఉన్నందున ఈ బ్రిడ్జ్ మొత్తానికి కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా నిషేధించామని, అలాగే కూడా ఇక్కడ రెవెన్యూ అలాగే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అయితే మాత్రం ఇప్పటికే ఇక్కడ చెక్ పోస్ట్ అనేది నిర్వహించి ఈ బ్రిడ్జిపై రహదారిలో ప్రయాణాలు చేయకుండా కూడా ప్రయాణికుల్ని అలర్ట్ చేస్తున్న పరిస్థితి. వరద నేపథ్యంలో అయితే మాత్రం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే తక్షణం తమ కంట్రోల్ రూమ్కి చేస్తే వెంటనే సహాయక చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు. కెమెరామెన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, ఏలేశ్వరం.